దాన్ని సీరియస్ గా తీసుకోకపోతే ఈ విషయం గురించి నిత్యం కొట్లాడుతూనే ఉంటాం. ఇక్కడ వెంటనే శివాలయ నిర్మాణం ప్రారంభం కావాలి. మీరు శివాలయ నిర్మాణం ప్రారంభమై దానికి మీరు అవి స్టార్ట్ చేసి అవి మీకు కావాల్సిన పేపర్స్ అని మీరు రిలీజ్ చేసి మీ కాంట్రాక్ట్ వర్క్ మీరు 200 కోట్ల వర్క్ చేసుకుంటారు, నియోజకవర్గం మొత్తం కాంట్రాక్ట్ వర్కులు చేసుకుంటారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మాధవరెడ్డి గారు, ఈ గుడి విషయం మాత్రం హిందూ సమాజం మొత్తం, హిందూ కుటుంబ సభ్యులు, నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన హిందూ కుటుంబాలన్నీ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే అతి పురాతనమైన శివాలయాన్ని ఊలగొట్టి ఇంత మధ్యలో చుట్టూ కట్ట ఉన్నది, మధ్యలో టెంపుల్ ఉన్నది. అంటే దీనికి ఉన్న ఇంపార్టెన్స్, ఇది కాకతీయుల నాటి గుడి, మన గణపతి దేవుడు కట్టించిన గుడి. మరి ఇట్లాంటి ఇదంతా మీరు ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ గుళ్లను గుల్లగొట్టుకుంటూ పోతా అంటే మరి ఎట్లా ముందు సమాజంలో ముందుకు పోయి ఎట్లా ఇదంతా ఎట్లా మన సంప్రదాయాలు ఎటు పోవాలి? మీరు ఖచ్చితంగా కలెక్టర్ గారు గాని శాసనసభ్యులు గాని సర్క్యులర్ జారీ చేసి మీరు వెంటనే గుడి పని ప్రారంభించకపోతే రోజు మీ ఆఫీస్కి వస్తాం. కాంట్రాక్టర్ వాడు ఎవడో మొన్న కూడా మాట్లాడడం జరిగింది. ఇంతవరకు వాడు నర్సంపేటకు రాత్రి వస్తలేడంటే వాడు హిందూ సమాజాన్ని లైట్ తీసుకుంటాడు. ఓ హిందూ బిడ్డగా ఇక్కడికి వచ్చి కొట్లాడతాను. వాడు కాంట్రాక్టర్ ఎవడో 200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ కదా బిడ్డ, నువ్వు ఒక ఇటుక పెట్టి ఇక్కడ ఎట్లా పని స్టార్ట్ చేస్తావో చూస్తామని చెప్తాను. నువ్వు గుడి పేరు ప్రారంభించు, నీ ఇంటికి వచ్చి నీకు ఫ్లవర్ బొకే ఇచ్చేస్తాం. నువ్వు గుడి కూలగొట్టడే తప్పు, నువ్వు నిర్మించు, గుడి పని ప్రారంభించు. మీరు కలెక్టర్ గారు సర్క్యులర్ జారీ చేసి గుడి పని ప్రారంభించినా, శాసనసభ్యులు మీరు ప్రారంభించినా మీకు హర్షం వ్యక్తం చేస్తాం. కూలగొట్టడం తప్పు జరిగింది. మీరు వెంటనే గుడి పని ప్రారంభించండి, మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తాం. మేమెవరం మీకు వ్యతిరేకులం కాదు, మీరు అవలంబిస్తున్న సిద్ధాంతులకు వ్యతిరేకం మేము. ఎందుకనంటే ఇంతవరకు ఎట్లాంటి రియాక్షన్ లేకుండా ఇంత పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు గుడి కూలగొట్టలేనంటే ఇక్కడ శాసనసభ్యులు ఒక సర్క్యులర్ జారీ అయ్యారు, వెంటనే గుడి నిర్మిస్తామని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కలెక్టర్ గారు వచ్చిపోతారు, ఒక సర్క్యులర్ రిలీజ్ చేయరు. ఇది ఆగదు, ఈనాటికి ఇది ఆగదు. మీరు పూర్తి బాధ్యత తీసుకుని గుడి నిర్మాణం గురించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఒక సర్క్యులర్ జారీ చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా ఇక ముందు ఎవడైనా గాని హిందూ ఆలయాలను ముట్టుకోవాలంటే వాని ఒంట్లే భయం వచ్చేటట్టు చేస్తాం. ఈ హిందూ యువకులం గాని, హిందూ సమాజం గాని